ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు. శివకేశవుల భేదం లేకుండా నిర్వహించుకునే ఏకైక పండుగ తొలి ఏకాదశి. చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కోటపల్లి మండల కేంద్రంలో మంత్రికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. చెన్నూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల అందజేత పాల్గొన్న మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని భక్తులందరూ ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని అభిషేకాలు, అర్చనలు చేసి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భట్టాచార్య మరియు నరసింహ శర్మలు మాట్లాడుతూ, ఈ సంవత్సరం పండుగలన్నీ తొలి ఏకాదశితోనే మొదలవుతాయని, రోజు నుంచి సాక్షాత్తు భగవానుడు విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తారని, అంతేకాకుండా శివకేశవుల భేదం లేకుండా నిర్వహించుకునే ఏకైక పండుగ ఈ తొలి ఏకాదశి అని తెలిపారు. ఈరోజు శివకేశవుల ఆలయాలకు వెళ్లి వారిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్న భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక మన మంచిర్యాల జిల్లాలో ఉన్న మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశిని భక్త మహాశయులు అత్యధికంగా విచ్చేస్తున్నారు. ఈ తొలి ఏకాదశిలో హరిహరులను సందర్శించుకుంటే వాళ్లకు కొన్ని వేల సంవత్సరాల పుణ్యం దక్కుతుందట ఆ నారాయణుడే మనకు వివరించాడు. కాబట్టి ఉదయం 5:30 నుండి భక్త మహాశయులు మన దేవాలయంలో విచ్చేసి అర్చనాది, అభిషేకాది కార్యక్రమాలను వినియోగించుకొని స్వామి కృపను పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి కృతార్థులైనాడు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ హర. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీన్ని అందరూ కూడా తొలి ఏకాదశి, శయన ఏకాదశి, పెద్ద ఏకాదశి అని చెప్పేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా పిలుచుకుంటుంటారు. ఈరోజు ప్రాశస్త్యం ఏంటంటే, ఈ ఏకాదశి మొదలైనటువంటి పండగలు, పర్వదినాలు ఇక మొదలవుతూనే ఉంటాయి. దీని తర్వాత గురు పౌర్ణిమ, దాని తర్వాత శ్రావణ మాసం, దాని తర్వాత గణపతులు, తర్వాత బతుకమ్మ పండుగలు,
అమ్మవారి నవరాత్రులు ఇలా మళ్ళీ శివరాత్రి దాకా ఒక తర్వాత పండుగలు వస్తూనే ఉంటాయి. అందుకే దీన్ని తొలి ఏకాదశిగా తొలి పర్వదినంగా తీసుకొని ఈ రోజు నుంచి 4 నెలలు చాతుర్మాస దీక్షలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ రోజున సాక్షాత్ విష్ణుమూర్తి ఈ ఏకాదశికి నిద్రిస్తూ మళ్ళీ కార్తీక మాసంలో ఈ 4 నెలలు కూడా పడుకుంటాడని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి దీన్ని చాలా ప్రాశస్తమైనటువంటి ఈ ఏకాదశి నాడు అందరూ ఎవరైతే గుడికి వచ్చి శివకేశవులను దర్శనం చేసుకుంటారో వారి జన్మ ధన్యమైనట్టే. ఇక్కడి నుంచి మొదలెట్టినటువంటి పండుగలు శివరాత్రి దాకా ఉంటాయి. కాబట్టి దీన్ని మొదటి పండుగ తీసుకొని వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి దేవాలయంలో దర్శనం చేసుకుంటారు. ఇది శివకేశవులకు భేదం లేకుండా వచ్చేటువంటి తొలి ఏకాదశి. కాబట్టి శివకేశ ఆలయాలన్నీ కూడా అందరూ కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ శివకేశవుల యొక్క దయ వల్ల మా మంచిర్యాల వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా శివాలయం, వాసవి కన్నికా పరమేశ్వర ఆలయం, ఆ ముగ్గురు స్వాముల ద్వారా భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవిస్తూ ఓం నమః శివాయ. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోటపల్లి మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. కోటపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా కోటపల్లి మండల కేంద్రానికి రావడంతో మంత్రికి ఘన స్వాగతం పలికిన కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మార్నింగ్ వాక్లో సమస్యలు తెలుసుకొని అన్నీ పూర్తి చేస్తున్నాను. కోటపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అందజేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాలను అమలు చేస్తానని తెలిపారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల నిధులతో రైతు భరోసా ఇచ్చాము. రైతుల ఖాతాలో టింగ్ టింగ్ అని డబ్బులు జమ కావడం జరిగింది. నేను మైనింగ్ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి అక్రమ ఇసుక పైన ఉక్కుపాదం మోపడం జరిగిందని, చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇసుక మాఫియా లేకుండా చర్యలు తీసుకోవాలి. అక్రమ మైనింగ్ కి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదు. కావాలనే ప్రతిపక్ష నాయకులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు సత్తాలో ఉన్నప్పుడు చాలా మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది. కొందరు ముసలాళ్లకు తెలుసు, ఇందిరాగాంధీ గరీబీ హఠావ్ పేద ప్రజలకు ఇల్లు కట్టాలని చెప్పి ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరొకసారి ఎందుకంటే మోసం చేసిండు కేసీఆర్, ప్రజలకు డబ్బులు పెట్టుకుని ఇల్లు కట్టిస్తానని కట్టిలే కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక బొట్టు నీళ్ళు ఇవ్వకుండా కేవలం కమిషన్ల కోసం పైసలు దోచుకొని తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అదే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనకు డబ్బులు పెట్టుకుని ఇల్లు అంటే తెలంగాణ వ్యాప్తంగా అందరికీ డబ్బులు పెట్టుకుని ఇల్లు వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం ఏదైతే తీసుకుందో మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని చెప్పి వారు ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది. మన చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 12,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 ఇళ్ళు శాంక్షన్ అయితే వచ్చే 3-4 సంవత్సరాలు. అయితే అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ అందరికీ ఆవేదన ఉంది సార్, మాకు అర్హత ఉంది, మా పేరు లేవని చెప్పి అందరికీ ఆ ఆవేదన ఉన్నది. నేను ఇప్పుడే ఎంపీడీ గారికి చెప్తాను, ఎవరైతే నిజంగా పై కప్పు సరిగా లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరో, మీరు ఎవరైతే అర్హత ఉన్నారో మీరందరూ కూడా లిస్ట్ రాసి ఇవ్వండి. ఎవరైతే నిజంగా అర్హత ఉన్నారో ఫస్ట్ లిస్ట్ లో మనం కొందరిని అడ్జస్ట్ చేద్దాము. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎందుకంటే 5-6 నెలల్లో ఇంకొక 3,000 ఇల్లు వస్తాయి. మీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మరొకసారి
ఒక వాగ్దానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను చేస్తున్నానని చెప్పింది. మీరందరూ ఆలోచన పడకండి. ఎందుకంటే కొంచెం వచ్చి చెప్తారు, సరే ఇది వేరే పార్టీకి చెందిన వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, మీరు ఇది చేయాలి అది చేయాలని కంప్లైంట్ అంటే వస్తుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకుంది, పేదవాడు పేదవాడే, పేదవాళ్ళకి అందరికీ కూడా ఇల్లు ఇప్పించాలని చెప్పి అదొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు కూడా మొన్న వచ్చి లాల్బాగ్ స్టేడియంలో మాట్లాడినప్పుడు ఆయన అందరికీ భరోసా ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆ రోజుల్లో పేద ప్రజలకు ఇల్లు ఇప్పించింది, మనం మాట ఇచ్చిన ప్రజలకు ఇది నిలబెట్టుకోవాలని చెప్పి వారు కూడా మాకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోదావరి ఈరోజు 3వ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ వాలేటి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోదావరిని ఇన్స్టాలేషన్ చేయడం సంతోషకరమని, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోదావరి అధ్యక్షులుగా లయన్ మట్టపల్లి సంపత్రావు, సెక్రటరీ లయన్ చిలువేరు శ్రీనివాస్, ట్రెజరర్గా లయన్ రావి సునీల్ కుమార్ లను ఎంపిక చేసుకోవడం సంతోషకరమని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోదావరి అధ్యక్షులు మట్టపల్లి సంపత్రావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాలకు అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అలాగే మమ్మల్ని నమ్మి ఈ పదవిలో ఉంచినందుకు రాబోవు కాలంలో మెంబర్స్ అందరినీ క్లబ్ తరపున సేవలందించేందుకు తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ బాలాజీ, రీజనల్ చైర్పర్సన్ కొత్త సురేందర్, పీజెడ్సీ చక్రధర్ రావు, సుగుణాకర్ రెడ్డి, నారాయణరావు, ఇతర క్లబ్ సభ్యులు, గోదావరి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోదావరి క్లబ్కి ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా రావటం, ఈ క్లబ్కి కోఎక్షన్ చైర్పర్సన్గా కూడా నేనే ఉన్నాను. అలాగే ఈ క్లబ్కి ఇలా నా చేతుల మీదుగా ఈ 3వ ఇన్స్టిట్యూషన్ సెరమనీ జరుపుతూ చాలా ఆనందకరంగా ఉంది. ఒక మంచి ప్రెసిడెంట్, మంచి సెక్రటరీ అండ్ మంచి ట్రెజరర్ ఈ సంవత్సరం రావడం జరిగింది. ఐ విష్ సంపత్ గారు, శ్రీనివాస్ గారు అండ్ సునీల్ గారు ముగ్గురికి నా హృదయపూర్వక విషెస్ తెలియజేసుకుంటూ ఒక ఉన్నతమైన ఈ క్లబ్ని మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని కోరుకుంటూ, వారికి ఎలవేళ ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాళ్ళకి నా సహకారం అందిస్తారని తెలియజేసుకుంటాను. మంచిర్యాల గోదావరి 3rd ఇన్స్టాలేషన్ సెరమనీకి వచ్చిన అతిథులందరికీ స్వాగతం. ఈరోజు 3rd ఇన్స్టాలేషన్ సెరమనీలో కొత్త బండిని కూడా జరిగింది. దాంట్లో భాగంగా నేను ప్రెసిడెంట్గా, చిలువేరు శ్రీనివాస్ గారు సెక్రటరీగా, రావి సునీల్ గారు సెక్రటరీగా జరిగింది. మాకు ఈ రాబోయే కాలానికి మేము మా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మా శక్తిని మించి మేము సోషల్ రెస్పాన్సిబిలిటీల సభ్యులకి మెంబర్స్గా తయారు చేస్తామని, అంతేకాకుండా వారితో నీడి పీపుల్కి రిక్వైర్మెంట్ ఉన్న ప్లేసెస్లో మా ఎసెన్షియల్ కనుక ఉంది అంటే మేము మా ప్రజెన్స్ని మేము ఖచ్చితంగా అక్కడ ఉంచుతామని మా తోటి సభ్యుల సహకారంతో మేము ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోదావరిని నెక్స్ట్ ఇయర్ వరకు దీన్ని ద బెస్ట్ ప్లేస్లో ఉంచుతామని మనసాభాషణ అందరికీ ఒకరితో అయ్యేది కాదు కాబట్టి మొత్తం అందరి సభ్యులు కూడా స్వతహా అందరూ కూడా ఏకమై ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతూ
మంచిర్యాల పట్టణం గౌతమి నగర్ కోదండ రామాలయంలో మహిళా భక్తులందరూ ఆషాఢమాస సందర్భంగా గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామాలయ మహిళా మండలి సభ్యులు మధుశ్రీ మాట్లాడుతూ ఆషాఢమాసం ప్రారంభం తొలి ఏకాదశి రోజు నుంచి ప్రతి సంవత్సరం మహిళలందరూ కలిసి గోరింటాకు సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ అని, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఆషాఢమాసంలో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది కనుక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వ్యాధుల నుండి రక్షించుకోవడానికి మహిళలందరూ గోరింటాకు పెట్టుకొని అమ్మవారికి కూడా గోరింటాకు అలంకరించి సంబరాలు జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలందరూ కోదండ రామాలయం మహిళా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. భగవద్భక్తులందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి ఇక పండుగలు స్టార్ట్ అవుతాయి. మన యొక్క సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసము మన అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క పూర్వీకులు చెప్పినట్టుగా ఒక ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలు మా యొక్క కోదండ రామాలయము రామలింగేశ్వర ఆలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేశారు. అసలు గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్య రీత్యా చాలా మంచిది. మనకు వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వర్షాలు వస్తాయి, వాటి వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. ఆ జబ్బుల బారిన పడకుండా ఉండడానికి మన యొక్క పూర్వీకులు అంటే అమ్మమ్మ తాతమ్మలు వాళ్ళందరూ ఏర్పరిచినటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మేము కూడా మా పిల్లలకు ముందు తరాల వరకు ఇలాగే అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మా యొక్క రామాలయం యొక్క కమిటీ చైర్మన్లు మరియు సభ్యులందరూ ఇచ్చినటువంటి అవకాశము. అదేవిధంగా గోరింటాకు రుబ్బంగానే మా యొక్క రామాలయంలో ఉన్నటువంటి సీతమ్మవారు, పార్వతీదేవి, వల్లి దేవసేన అమ్మవార్లు, రాధా అమ్మవారు, తులసి అమ్మవారు వీరందరికీ కూడా మనము గోరింటాకు మొదట అమ్మవార్లకు పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి గోరింటాకును మేమందరము కూడా అందులో కలిపి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రామాలయంలో మేము జరుపుకుంటాము. ఈరోజు మెహందీ గోరింటాకు సంబరాలు మరియు గేమ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన
మన అయ్యగారులకు కమిటీ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రావడం జరుగుతుందని పేర్కొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి అనంతరం కొత్త బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం 5 నూతన బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. మీకు ఇల్లు కట్టియాలి, మీకు 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి, మీకు సన్నబియ్యం ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇవ్వాలి. అన్ని కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఈద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు మంచి మేలు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కార్యాచరణ తీసుకుంటారు. మంచి విషయమా కదా? అది చెప్పండి, ఎవరు కొట్టలేరు. ఏదైనా మాట్లాడకూడదే మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. అరే ఇంకెక్కువ పని చేయాలి, మా ప్రజలకు ఇంకా సేవ చేయాలని చెప్పి మాకు కూడా సంకల్పం. ఈ ప్రొసీడింగ్స్ లా మీరు ఒక విషయం గమనించాలి, 600 స్క్వేర్ ఫీటే కట్టాలి. ఒక్క స్క్వేర్ ఫీట్ కూడా ఎక్కువైంది అనుకో కంప్యూటర్ ఒప్పుకోదు. కంప్యూటర్ ఒప్పుకుంటుందా? నేను నాయకులు చెప్తే కంప్యూటర్ ఒప్పుకుంటుందా? మీరు నాయకుల దగ్గర పోకండి. నాయకుల దగ్గర పోతే వాళ్ళు నా దగ్గరకు వస్తారు, వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్. కంప్యూటర్ అయితే మీకు బిలియన్. మీరు 600 స్క్వేర్ ఫీట్ అనే కట్టు. ఇంకో విషయం, కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. మీ అందరికి ఎవరైతే ఇల్లులు కట్టుకుంటుందో మీ అందరికి ఇసుక కూడా ఫ్రీ అన్నమాట. ఇందిరమ్మ ఇల్లుకు ఫ్రీ, మీరే పోయి తెచ్చుకోవాలి కానీ మీకు ఇసుక ఫ్రీ. మీరు ఒక్క విషయం, ఇంతకుముందు ఇసుక దందా వేలాది కోట్ల రూపాయలు ఇసుక దందా నడుస్తుంది. నాకు మంత్రిగా చేసినప్పుడు నేను పోయి ఆ రికార్డులో చూసిన 600 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలే మన రాష్ట్రానికి పన్ను వస్తుంది. అసలు ఇసుక దందా లేకుంటే ఈ రాష్ట్రానికి సుమారు 3000 కోట్ల రూపాయల పన్ను రావాలి. అంటే ఈ 2500 కోట్ల ఎవరు దోచుకున్నారు? ఎన్ని సంవత్సరాలు? టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ దోచుకున్నారు. అయితే మనం దాన్ని ఆపాలా లేదా? మీ ఇల్లులు కట్టుకుంటే నిధులు రెడీగా పెట్టుకున్నారు. అర్థమైందా? ఇంతకు ముందు ఎవరైతే కమిషన్ల కోసం పనిచేసిండ్రో ఆ బిల్లులన్నీ ఆగినాయి. ఎందుకంటే దందా చేసింది కదా, ఇప్పుడే చెప్పినా కదా, దందా చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ బిల్లులన్నీ కూడా పాత బిల్లులు అన్ని కమిషన్లు చూసుకుంటారు అవి ఆపేది. కానీ మీ ఇళ్ల కోసము ఎక్కడ కూడా ఆపేది ఉండదు. సో మీరు తొందరగా ఎంత తొందరగా కట్టుకుంటారో అంత తొందరగా మీ బిల్లు కలుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన మీటింగ్ సార్, ఆల్రెడీ జైపూర్ మండలంలో ఒక ఇల్లు ఆల్రెడీ కట్టుకున్నట్ట. మనం పోదాం సార్, ముఖ్యమంత్రి గారు ఈ ఇనాగ్రేషన్ చేసినప్పుడు మనం కూడా పోయి జైపూర్ లో మనం ఇనాగ్రేషన్ చేద్దామని చెప్పి వారు చెప్పడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు. శివకేశవుల భేదం లేకుండా నిర్వహించుకునే ఏకైక పండుగ తొలి ఏకాదశి.
చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోటపల్లి మండల కేంద్రంలో మంత్రికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. చెన్నూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల అందజేత పాల్గొన్న మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.